చేస్తా మేడం. నీకు కావాల్సింది ఏంటి? టర్న్ ఓవర్ చేయాల్సింది పీవీ అంతే కదా. నేను చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు నేను టైలర్, నేను మిషన్ నేర్చుకోలేదు. నేర్చుకోక ముందే నువ్వైతే బ్లౌజ్ తీసుకొని రా, నేను కుట్టిస్తా. హలో, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు బ్లౌజ్ అయితే తీసుకొని రా. తీసుకొస్తా అక్క, 5,000 పట్టు చీర మొండే తెచ్చిన అని చెప్పేసి తీసుకొని వస్తారు. తెచ్చిన తర్వాత ఏంటి అని అంటే నాకు బ్లౌజులు కుట్టడం రాదే రాదు. కత్తర్ అయితే నా చేతులు ఉంది, ఇదైతే క్లాత్ అయితే నా చేతులు ఉంది. అయిపోతుందా? కుట్టడం మిషన్ కూడా ఉంది, మనం మర్చిపోవద్దు. హలో, అయిపోతుందా? బ్లౌజ్ అవుతుందా అండి? దాన్ని బ్లౌజ్ కాదు కదా, ఖర్చు కూడా చేయలేను నేను. ఎస్ ఆర్ నో? అంటే క్లాత్ వేస్ట్, అన్ని వేస్ట్. అంటే నేను ట్రైనింగ్ తీసుకోకుండా నేను వేరే బ్లౌజ్ కుడతా అంటే ఎట్లా అవుతుంది? ఇక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా మీటింగ్ అటెండ్ అవుతా అంటే ఎట్లా ఉంటుంది? డబ్బులు తీసుకుంటా అంటే కాదు కదా. ఇక్కడ నేను చేసింది కూడా అదే అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరికైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఏంటి అంటే, ఈ బిజినెస్ ని మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు? ఈ బిజినెస్ లో మీటింగ్స్ ఎందుకు వదిలేస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. కంపల్సరీ అవసరమా కాదా? అవసరం. తర్వాత ఇక్కడ చూడండి, చాలా మంది బస్సులలో పోవాలి అని అంటే ఇబ్బంది పడతారు. బస్సులలో అమ్మ మేము బస్సు ఎక్కి పోవాలన్నా, మేము అది చేయాలన్నా, మేము ఇది చేయాలన్నా. మేము కూడా మెంబర్ ఆఫ్ మీటింగ్స్ బస్సులలోనే వెళ్ళినాం. మెంబర్ ఆఫ్ 1-2 కాదు, చాలా బస్సులు, ఆటోలు, ఖాళీ నడకను నడుచుకుంటూ పోయినాం. కాబట్టి ఈ రోజు కార్లో తిరుగుతున్నాం. బాగుంటుంది కదా. ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తున్నారు కదా సింగిల్ ప్లాన్స్. ఇక్కడ చీకట్ల 8, 9, 10 గంటలకు కూడా ప్లాన్లు చేసిన రోజులు ఉన్నాయి. ఎక్కడో దూరం ప్లేస్లలో ఒక అడవి ఇబ్రహీంపట్నం బ్యాక్ సైడ్ అనమాట. 10 గంటలకు 9 గంటల రాత్రి కూడా పిచ్చి వెస్టీజ్ అంటే పిచ్చి పట్టింది కాబట్టి ఈ రోజు రిచ్ అయినా. అట్లా పిచ్చి పట్టాలి మీకు కూడా. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్ నేను చెప్పినా లేదా, విన్నరా లేదా నాకు అవసరం లేదు. నేను చెప్పినా లేదా అనేది నాకు కావాలి. ఇంట్లో ఉండొద్దు, అల్టిమేట్ గా నేను ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి డిసైడ్ అయినా. అందుకని ఏం చేయాలంటే, కుర్చీలకు ప్లాన్ చెప్పిన మనుషులు ఒక్కొక్కరికి ప్లాన్ చెప్పిన ఎవరు రాకపోయినా, ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలంటే, మీకు ప్లాన్స్ లేవు ఏం లేవు అని అంటే ఇంట్లో కూర్చోకండి, పోయి స్టోర్ లో కూర్చోండి. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? జరసేపు తిన్న తర్వాత నిద్ర వస్తుంది, లేచిన తర్వాత మళ్ళీ ఏదో సినిమా చూడాలనిపిస్తుంది. అదే మీరు స్టోర్కి వెళ్తే పోతా ఉంటే ఒక ప్రాస్పెక్టర్ తగులుతారు, ఒకరు కలుస్తుంటారు. ఆ తర్వాత ఏంటంటే ఒకరు ఫోన్, ఓయమ్మ మొన్ననే జాయిన్ అయింది 2 నెలల ముందు, నేను 6 నెలలు అయింది, ఆమె 20,000